దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభువు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం లూకా సువార్త 3వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. లూకా సువార్త 3వ అధ్యాయం మొదటి నుంచి. తిబిరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యోదయకు పొంతు పిలాతు అధికారిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రికోనియ దేశములకు ఇతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేని దేశమునకు లుసానియా అధిపతిగాను, అన్నయ్య కయప ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకరియా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చును. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమై బాప్తిస్మము పొందవలెనని యోర్ధాను నదీ ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయుడి. ప్రతి పల్లమును పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్నని వగును, కకములు నున్నని వగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేక వేయుచున్న ఒక నిశ్శబ్దము అని ప్రవక్త యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్లు ఇది జరిగెను. అతడు తన చేత బాప్తిస్మము పొందవచ్చిన జనసమూహముచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము అబ్రహాము మాకు తండ్రని మీలో మీరు అనుకున్న మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టించగలడతో చెప్పుచున్నాను. ప్రియశాస్లారా, జకరియా ఎలిజబెతులకు వృద్ధాప్యమందు జన్మించిన కుమార్ ఇశ్రాయేలీయులకి తన ప్రత్యక్షత సమయం వచ్చే వరకు అరణ్యంలో ఉన్నారని, అక్కడే తాను ఎదుగుచూ ఉన్నాడని మనం ఇదిగో యోహాను ఎదుగుతూ ఉన్న సమయంలో అతడు యుక్త వయసుకు వచ్చినప్పుడు దేవుని వాక్యము అతనికి ప్రత్యక్షమైంది. ఇక దేవుని మాటలు తన సమయము ఎప్పుడైతే ఇక పరిచర్య చేయవలసిన సమయం ఆరంభమైందని దేవుని ద్వారా అతడు గ్రహించాడో, ఈ ప్రదేశం అందంతటా తిరుగుతూ సంచారం చేస్తూ మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందండి అంటూ నినాదాలు చేస్తూ బోధ చేస్తూ వస్తూ ఉన్నాడు. అనేక విషయాలు వారికి తెలియజేస్తున్నాడు. మీ దగ్గరకు రండి, మీ మనస్సులు మార్చుకోండి, మారు మనస్సు పొందిన వారు వచ్చి బాప్తిస్మం పొందండి అంటూ తన పరిచర్యను ప్రారంభించి ఉన్నాడు. యెషయా ప్రవక్త చెప్పినట్లు అరణ్యంలో ఒక శబ్దం విన్నాము, ప్రభు మార్గాలు సిద్ధపరచుడి అని. ప్రతి మార్గాలు తిన్నను అవుతాయి, కరకు మార్గాలు నున్నను అవుతాయి అని ఒక శబ్దము విన్నామని ప్రవక్తగా యోహాను తన పరిచర్య ప్రారంభించి, ఇదిగో దేవుని మార్గాలు సరళం చేసే ఆగమన దూతగా ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, యోహాను బోధ చేయటం ప్రారంభించాడు. యోహాను బోధిస్తూ ఉన్నాడు. అనేక విషయాలను తెలియచేస్తూ వచ్చాడు. దేవుని రాజ్యం సమీపిస్తూ ఉంది, మీరు మారుమనసు పొందండి, మీరు మారుమనసు పొందండి అంటూ చాలా ఆయన దగ్గరకు కొందరు జన సమూహాలు బాప్తిస్మం పొందాలని వచ్చారు. వచ్చినప్పుడు వారిని చూసి వారితో అంటారు, రాబో ఉగ్రతను తప్పించుకోవాలని మీకెవరు బుద్ధి చెప్పారు? మీరు మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించండి. అబ్రహాము మాకు తండ్రిని మీరు చెప్పుకుంటున్నారా? అలా చెప్పుకోవడం మొదలు పెట్టకండి. మీరు అబ్రహాము పిల్లలు అయినంత మాత్రాన మీరు రక్షణ పొందిన వారు కారు. మీరు దేవుడిని సొంత రక్షకుడిగా అంగీకరించి మీ మనసు మారితేనే, మీరు ఆయన దగ్గరకు వస్తేనే మీరు రక్షణ పొందుతారు. అబ్రహాముకి రాళ్ల వలన కూడా దేవుడు పిల్లలు కలిగించడు. మీరు ఆ విషయం తెలుసుకోండి. 9వ వచనం.
ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను. ఆయన ఇంకా చెప్తున్నారు. ఇప్పుడే చెట్టు వేరున గొడ్డలి పెట్టబడింది. ఫలించని చెట్టుని నరికివేస్తారు. నరికివేయబడిన చెట్టు ఇక దాన్ని అగ్నిలో వేస్తారు. అదిక పొయ్యిలోకి వెళుతుంది. కాలిపోతుంది. అలాంటి పరిస్థితొస్తుంది. ఎందుకంటే దానికి ఫలాలు లేవు. అది ఉపయోగం లేదు. ఉపయోగం లేని చెట్టు ఎలాగైతే నరకబడి పారవేయబడుతుందో, మీరు కూడా బాప్తిస్మం పొందితే సరిపోదు. మారు మనస్సుకు తగిన ఫలాలు మీరు ఫలించాలి. ఫలం లేకపోతే వ్యర్థులైపోతారు. ఫలాలు లేని చెట్టు ఎలాగైతే వ్యర్థముగా భావించబడతాదో, మీరు కూడా అలాగైపోతారు అంటూ వారికి బుద్ధి నేర్పుతూ ఉన్నాడు. బాప్తిస్మకుడైన యోహాను పరిచర్య విశేషంగా ఉంటుంది. ఈయన చాలా సూటిగా, ముక్కుసూటిగా మాట్లాడతాడు. ఎంతో స్పష్టంగా తన ప్రసంగాలను అందిస్తాడు. సూటిగా చెప్తున్నాడు. సర్ప సంతానమా అంటూ సంబోధిస్తున్నాడు. ఉగ్రత నుండి తప్పించుకునే బుద్ధి మీకెవరు నేర్పారు? సరే, బుద్ధి తెచ్చుకున్నారా? అయితే రండి. బాప్తిస్మం పొందుతారా? పొందితే సరిపోదు. ఈ బాప్తిస్మం మనసు మారి తీసుకోవాలి. మారిన మనసుకు తగిన ఫలాలుండాలి. చెట్లు విత్తనం వేస్తే భూమిలో నుంచి మొలక వచ్చి, మొలక మొక్కగా మారి, ఆ తర్వాత అది ఇంకొంచెం ఎదిగి, పూలు పూసి, ఫలాలెలాగ ఫలిస్తుందో, అప్పుడే కదా ఆ చెట్టు పలానా చెట్టని గుర్తించబడతది. దాని ఆకులను బట్టి, దాని విధానాన్ని బట్టి, దాని ఎదుగుదలను బట్టి, దాని ఫలాలను బట్టి కదా దాన్ని ఆకర్షిస్తారు. అలాగే మీరు కూడా మారు మనసు పొందారంటే, ఆ మారు మనసుకు తగిన ఫలాలు మీలో కనిపించాలి. మీరు మారారు అనటానికి గుర్తులు మీలో ఉండాలి. అలా మీరుండకపోతే చెట్టు కదా నరికివేయబడినట్లు మీ పరిస్థితి కూడా అలాగే అవుతుంది అంటూ హెచ్చరిస్తున్నాడండి. ఎందుకంటే పేరు ప్రఖ్యాతుల కోసం చేసే పరిచర్య కాదు యోహానుది. కొందరు పేరు ప్రఖ్యాతుల కోసం పనిచేస్తారు. వారి పనితీరు ఎట్లా ఉంటుందంటే, ఏదో మా దగ్గరికి ఇంతమందొస్తున్నారు, లేదా మేమింత, మేమంతా అని చెప్పుకునేటట్టుగా ఉంటుంది కొందరి పరిచర్య. కొన్ని పరిచర్యలు, కొన్ని పరిస్థితులు. యోహాను పరిచర్య అట్లా కాదు. సూటిగా చెప్తున్నాడు. ఇదిగో ఇది ఒప్పు, ఇది తప్పు. తప్పైతే దేవుడు మన్నించడు. ఒప్పు. ఇలాగుండాలి. ఉంటేనే మీరు ఈ బాప్తిస్మం పొందాలి. లేదంటే బాప్తిస్మం ఎందుకు? పొంది మీరు శిక్ష తెచ్చుకోవడం ఎందుకు? అంటూ సూటిగా మాట్లాడుతున్నాడు. చూడండి. 10వ వచనం. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలెనని అతన్ని అడుగగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇయ్యవలెను. ఆహారం గలవాడు అలాగే చేయవలెనని వారితో చెప్పెను. జనులు అడుగుతున్నారు ఏమనంటే, 2 అయ్యా మేమేం చేయాలి? ఇలా మాటలు చెప్తున్నావు గదా! క్రియల్లో మేమిప్పుడేం చేయాలి అంటారు అంటారా? అయితే జనులు అడిగిన ప్రశ్నకు యోహాను ఇస్తున్న సమాధానం 2 అంగీలున్నాయంటే మీ దగ్గర వస్త్రాలున్నాయా? లేని వారికి ఉందా? లేని వారికివ్వండి. ధనముందా? లేని వారికివ్వండి. మీకున్నదా? అక్కరలో ఉన్న వారికి మీకున్నది పంచిపెట్టండి. మీకున్న దాంట్లో దాతృత్వంతో సహాయం చేయండి. మంచి చేయండి అని చెప్తున్నాడు. 12వ వచనం. సుంకరులను బాప్తిస్మము పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలెనని అతన్ని అడుగగా అతడు మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పెను. జనులడిగారు. ఇప్పుడు రెండో వారు సుంకరులు. సుంకరులు అంటే పన్ను వసూలు చేసేవారు. పన్ను వసూలు చేసే ఈ సుంకరులొచ్చి మరి మేమేం చెయ్యాలంటే, సుంకర్లారా మీరేం చేయాలంటే ఎంత మీకు నిర్ణయించబడిందో, మీరు ఎంత వసూలు చేయాలో అంతే చెయ్యండి. ఎక్కువ ఆశింపవద్దు. ఎవరిది దోచుకోవద్దు. మీరు న్యాయంగా మీ పనిలో ఉండండి. మీరు న్యాయంగా వ్యవహరించండని వారికి చెప్తున్నాడు. 14 వచనం సైనికులు వచ్చి అడుగుతున్నారు. సైనికులు వచ్చి అడుగుతున్నారు. మేమేమి చేయవలెను? అని అతన్నడిగిరి. అందుకతడు ఎవరిని బాధపెట్టకయు, ఎవని మీద అపనింద వేయకయు మీ జీతముతో తృప్తి పొందియుండుడని వారితో చెప్పెను. సైనికులొచ్చి అడుగుతుంటే, అయ్యా మరి మేమేం చేయాలి? అయితే ఆయన అంటున్నాడు, మీరు సైనికులు కదా! మీ బాధ్యత మీరు చక్కగా నెరవేర్చండి. తృప్తిగా ఉండండి. మీ జీతంతో తృప్తి పొందండి. అపనిందలు ఎవరిని వేయవద్దు.
ఎవరిని బాధ పెట్టొద్దు. ఎవరిని హింస పెట్టొద్దు. మేము సైనికులం. మాకు అధికారం ఉందని. మేము రాజు ఉద్యోగులం అంటూ మీరిష్టానుసారంగా నడవవద్దని తెలియజేస్తూ ఉన్నాడు. 15వ వచనం. ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తయుండునేమో అని అందురు. అందరును యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నాకంటే శక్తివంతుడొకడు వచ్చుచున్నాడు. ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను, అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి, తన కొట్లలో గోధుమలు పోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని అందరితో చెప్పెను. ప్రియసస్సులారా, ఈ మాటలన్నీ చెప్తూ వాళ్ళకి బాప్తిస్మాలు ఇస్తూ ఉంటే, ఆయన పరిచర్య చూస్తూ ఉన్న ప్రజలనుకుంటున్నారు, ఈయన క్రీస్తేమో. ఇదిగో దూత చెప్పిన ప్రభువైన క్రీస్తు, దానికిదే మీకు ఆనవాలన్నట్లుగా వాళ్ళు విన్న సమాచారం ఆయా ప్రాంతాలకు చేరింది. క్రీస్తు అనే పేరు అందరిలో కాస్తంత మారుమ్రోగే పరిస్థితికొచ్చేసరికి, ఆ క్రీస్తు ఈయననేమో అంటూ యోహాను గురించి అనుకుంటున్నారు. అప్పుడు యోహాను అంటున్నాడు, నేను మీకు నీళ్ళల్లో బాప్తిస్మం ఇచ్చే వాడు. కానీ నా వెనకాల శక్తివంతుడొస్తున్నారు. ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను పాత్రుడిని కాను. ఆయన పరిశుద్ధాత్మలో, అగ్నిలో మీకు బాప్తిస్మం ఇస్తారు. ఇదిగో ఆయన చేతిలో చాట ఉన్నది. ఆ చాట ఇదిగోండి చాటతో చెరుగుతున్నాడు. గోధుమలు మంచి విత్తనాలన్నీ ఉంటాయి. పొట్టంతా వేరు చేయబడుతుంది. మంచి విత్తనాలు కొట్లలో చేరతాయి. పొట్టు అలాగే పనికిరాని విత్తనాల్లాగా ఉండే వాటన్నింటిని అగ్నిలో వేసి ఆయన కాల్చేస్తాడు. ఆయన చేతిలో చాట ఉందని అందరితో చెప్తున్నాడు. హెచ్చరిస్తున్నారు. హెచ్చరిస్తూ ఉంటుండగా 18వ వచనం. ఇదియుగాక అతడింకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచు ఉండెను. అయితే చతుర్థాధిపతి అయిన హెరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తము అతని సోదరుని భార్య అయిన హెరోదియ నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందుకు అది వరకు తాను చేసినవన్నీ చాలదన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించెను. ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకములో పావురం వలె ఆయన మీదకు దిగివచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. యేసు బోధింప మొదలుపెట్టెను. ఆయన మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. ప్రియసస్సులారా, యోహాను పరిచర్య సాగుతుంది. ఆయన ఎప్పుడైతే నా వెనకాల ఒక ఆయన వస్తారు, ఆయన శక్తివంతుడంటూ చెప్తూ వస్తూ ఉన్న వారికి బాప్తిస్మం ఇస్తూ ఉంటుండగా ఒకానొక సమయమందు యేసు కూడా వచ్చి యోహాను దగ్గర బాప్తిస్మం పొందారు. యేసుక్రీస్తు కూడా మనం 2వ అధ్యాయం ముగింపులో చూస్తాము. మనుషుల దయందు, దేవుని దయందు, బలమందు, వయస్సునందు ఆయన ఎదుగుచూ, వర్ధిల్లుచూ వచ్చారని. యేసుక్రీస్తు ప్రభువుకు కూడా ఇప్పుడు 30 సంవత్సరాలు వయసు వచ్చింది. ఆయన కూడా వచ్చి బాప్తిస్మకుడైన యోహాను దగ్గర బాప్తిస్మం పొంది పరిచర్య ప్రారంభించడం జరిగింది. బాప్తిస్మం పొంది ఆయన బయటకు వచ్చి ప్రార్థన చేస్తుంటే ఆకాశం తెరవబడింది. పావురంలాగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకు రాలాడు. అలాగే ఆకాశం తెరవబడి అక్కడ ఒక శబ్దం వినిపిస్తుంది. నీవు నా ప్రియకుమారుడు, నీ యందు నేను ఆనందిస్తున్నాను. తండ్రికి ఆనందం యేసుని చూస్తే. ఎందుకంటే యేసు తండ్రి చిత్తం చేయడానికి భూమి మీదకొచ్చారు. యేసుక్రీస్తు పరిచర్య ఇలాగ ప్రారంభం అవుతూ ఉండగా యోహాను పరిస్థితి చూస్తే యోహాను ముక్కుసూటిగా పరిచర్య చేసుకుంటూ సాగుతూ ఉన్నాడు. అలా సాగుతూ ఉంటే రాజు కుటుంబంలో జరిగిన తప్పులు కూడా ఎత్తి చూపించాడు. అధిపతి అయిన హెరోదు తన సహోదరుడైన ఫిలిప్పు భార్యను వివాహం చేసుకున్నప్పుడు ఇది తప్పు అంటూ ఖండించినందుకు వారు యోహాను మీద పగబట్టి యోహానును చెరసాల్లో ఉంచారు. యోహానేమో పరిచర్య చేస్తూ
యేసుకు కూడా బాప్తిస్మం ఇచ్చిన తర్వాత కుటుంబాన్ని ఖండించినందుకు చెరసాల్లో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువేమో పరిచర్య ప్రారంభించి ముందుకు సాగుతూ ఉన్నారు. ప్రియ శ్వాసులారా గమనించండి. ఇక ఇక్కడి నుంచి మనం యేసుక్రీస్తు యొక్క వంశావళి చూస్తాము. ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు ఎలాగూ కొనసాగిందో మనం చూస్తాము. ఈ అధ్యాయం అంతా అనేకమైన పేర్లున్నాయి. ఆదాము నుంచి ఎలాగూ వరుస క్రమం వచ్చిందో యేసుక్రీస్తు వరకు. మొదటి ఆదామైన ఆదాము దేవునితో చేయబడ్డాడు. దేవుని చేత సృష్టించబడిన మొదటి ఆదాము మొదలుకొని మనుషులందరికీ నిత్య జీవాన్ని ప్రసాదించి పాపాన్ని తొలగించడానికి వచ్చిన రెండవ ఆదాము అని పిలువబడే క్రీస్తు వరకు ఉన్న వంశావళంతా ఈ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడింది. మత్తయి సువార్తలో అబ్రహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడైన యేసు అనే కోణంలో మత్తయి పరిచయం చేశారు. కారణం ఏంటంటే ఈయన యూదుల రాజైన మెస్సియా అని యూదులకు తెలియచేయడం కోసం. లూకా అన్యులందరికీ రాస్తున్నారు. మొదటి మానవుడైన ఆదాము నుండి ఇదిగో అందరికీ రక్షణని ప్రసాదించడానికి వచ్చిన ఈ యేసు వరకు వంశావళిని గ్రంథస్థం చేయడం జరిగింది. ప్రియశ్వాసులారా మరొకసారి యోహాను ప్రబోధాలను జ్ఞాపకం చేసుకుందాము. యోహాను ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. మీకు బుద్ధి ఎవరు చెప్పారు? బాప్తిసం పొందడానికి వస్తున్నారా? సరే, బాప్తిసం పొందితే సరిపోదు. బాప్తిసం అనేది మారు మనసుకు సంబంధించింది. అందుకే స్పష్టంగా చెప్తున్నాడు, మారు మనస్సు విషయమై బాప్తిసం పొందండి. ఒక మనిషి మారాలి, తన మనస్సు మారాలి. మనసు మారాక నా మనసు మారింది, నేను మునుపులాగా ఉండను, నా పాత రోత జీవితాన్ని విడిచిపెడతాను, ఇక నూతనంగా బ్రతుకుతాను అని తన మనసు ఎప్పుడైతే మార్చుకుంటాడో ఆనాడు వచ్చి నీళ్లతో బాప్తిసం పొందాలి. నీళ్లలో బాప్తిసం పొందిన తర్వాత ఆ మనిషి నూతన జీవితాన్ని జీవించాలి. అదే సమాజంలో, అదే మనుషుల మధ్య, అదే కుటుంబంలో అవే బాంధవ్యాలు అన్నీ ఉన్నాయి. కానీ మనిషి క్రియల విషయంలో మార్పు రావాలి. ఇప్పుడు నూతనత్వాన్ని ధరించుకోవాలి. క్రీస్తునందున్న వారు నూతన సృష్టి. బాప్తిస్మానికి సాదృశ్యం ఏంటి? నీటిలో మునగటం, క్రీస్తు శిలువలో ఐక్యమవటం కదా! క్రీస్తు శిలువలో మనందరి కోసం పాపం విషయంలో మరణించినట్లు మనం కూడా క్రీస్తుతో కూడా పాపం విషయంలో మరణించాలి. మరి నీళ్లలో నుండి పైకి లేవటం అంటే యేసుక్రీస్తుని ధరించుకొని నూతన జీవితాన్ని, ఇక క్రీస్తుని పోలి నడుస్తాను, క్రీస్తులాగా ఉంటాను, క్రీస్తుకు పత్రికగా నేనుంటాను అని నీళ్లలో నుంచి బయటకు రావాలి. కానీ ఈవేళ బాప్తిస్మాలు ఎలాగున్నాయో ప్రియ విశ్వాసులారా మీరు గమనిస్తున్నారా? మీరు పొందిన బాప్తిస్మం ఎట్టిది? మీ మనసు మారి పొందారా? ఎవరో చెప్పారని పొందుతున్నారా? ఎవరో చెప్పారని, లేదా వివాహం కోసమని, లేదా సర్టిఫికేట్ కోసమని, లేదా నేను కూడా అందరిలాగా ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాలు పంచుకోవాలని బాప్తిస్మం పొందుతున్నారా? అలాగ చేయకండి. మనసు మారాలి. మారు మనస్సుకు తగిన ఫలాలు మనిషిలో కనిపించాలి. మొదట కోపిష్టోడు బాప్తిస్మం పొందిన తర్వాత అదే కోపమైతే ఏం మారాడు తను? మొదట అబద్ధాలు బాప్తిస్మం పొందిన తర్వాత అదే అబద్ధాలైతే ఏం మారినట్లు? మొదట హేయమైన వాటిని జరిగించడం, దురాలోచనలు, దుష్ట స్నేహాలు, కపట మాటలు, మోసపూరితమైన మాటలు, వదరబోతు మాటలు, అబద్ధాలు, చాడీలు చెప్పడం, ఎదుటివారిని విమర్శ చేయడం, విధేయత లేని స్వభావం. బాప్తిస్మం పొందిన తర్వాత కూడా ఇదే అయితే ఏదమ్మా మారు మనసు? ఏది నాయనా మారు మనసు? ప్రియసాసి నీ మనసు మారిందా? మారితే మార్పుకు సంబంధించిన క్రియలు కనిపిస్తున్నాయా? మారకముందు ఇదిగో ఈ విధమైన క్రియలు నీలో అనేకులు చూసుండొచ్చు. మరి నువ్వు మారిన తర్వాత నీలో మార్పుకు సంబంధించిన క్రియలున్నాయా? మొదటండి ఈ సహోదరుడు చెడ్డవాడే కానీ బాప్తిస్మం పొందాక అసలు చాలా మారాడండి అన్న సాక్ష్యం నీకున్నదా? మొదట ఈమె చాలా చెడ్డదండి. చాలా మాట తీరు అసలు ఆమెతో మాట్లాడాలంటేనే ఏదో లాగుండేది. కానీ బాప్తిసం పొందింది. మందిరానికి క్రమంగా ఎళ్తుంది. ఇప్పుడు ఆమె మాట తీరు అనేకులను ఆదరించేది లాగుంది. ఇప్పుడు ఆమె స్వభావం, ఆమె ఆలోచనలు అనేకులను ఆకర్షించేలాగా ఉన్నాయి అనే మంచి పేరు ప్రియ సహోదరి, ఆ మార్పులు నీలో ఇతరులు గుర్తుపట్టారా?
ప్రియ సహోదరుడా, నీలో వచ్చిన మార్పు కనిపిస్తుందా? కనిపించడం లేదంటే నీవు మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించట్లేదు. ఫలించని ప్రతి చెట్టు నరకబడతాదని గుర్తుపెట్టుకో. నరకబడ్డ చెట్టు ఇక ఫలిస్తదా? ఎప్పటికీ ఫలించదు. ఎందుకంటే ఇక వేరు పోయింది. నరికేశారు. ఇక ఆ చెట్టు ఎండిపోతది. అది సారం లేనిదిగా తయారైపోతుంది. ఇక దాన్ని పొయ్యిలో పెడతారు. అగ్నిలో వేసేస్తారు. కానీ ఒక విషయం చెప్పనా? చెట్టుకు పోల్చి మాట్లాడుతున్నాడు యోహాను. చెట్టునే ఉదాహరణగా తీసుకుందామా? చెట్టు నీడనిస్తది, గాలినిస్తది, అనేక పక్షులకు వాసంగా ఉంటుంది, ఫలాలిస్తుంది. ఒకవేళ ఫలాలు ఇవ్వట్లేదనో, లేదా ఇతరేతర కారణాల వల్లో ఒక చెట్టుని నరికినా, నరకబడిన చెట్టు వస్తువులు తయారు చేయడాకో, లేదా కనీసం పొయ్యిలో వంట చేసుకోడాకో ఉపయోగపడతది. కానీ మారు మనసు పొందని వ్యక్తున్నాడే, ఈ మనిషి దేనికి ఉపయోగపడడు. దేవుడికి ఉపయోగపడడు. మారు మనసు పొందకుండా బాప్తిసం పొందినంత మాత్రాన ఉపయోగం లేదు. బాప్తిస్మం పొందితే ఏదో నాకు ఖచ్చితంగా పరలోకంలో సీటొస్తదంటారా? రాదు. నీ క్రియలు సరిగ్గా లేకపోతే సీటెట్లా వస్తది? లేదు కొందరు ఈవేళ నేను విచిత్రమైనవి అనేకము వింటూ ఉన్నాను. కొందరు బాప్తిస్మం పొందితే పెట్టెలో పెట్టి సమాధి చేస్తారు. బాప్తిస్మం పొందపోతే పెట్టెలో పెట్టకుండా మట్టిలో పెట్టేస్తారని కూడా బాప్తిసాలు పొందేవారున్నారు కొన్ని చోట్ల. సమాధి పెట్టె కోసం బాప్తిసం. మరికొందరు పెళ్లి కోసం. పెళ్లి చేయడు అయ్యగారు. బాప్తిసం పొందలేదు. క్రైస్తవ కుటుంబంలో పుట్టావు. పెళ్లెట్లా చేస్తావయ్యా? బాప్తిసం పొందకపోతే అంటే, దానికోసం వెళ్లి బాప్తిసం పొందేవాళ్ళున్నారు. మీరు క్రిస్టియన్సా? ప్రూఫ్ ఏంటంటే, ఇదిగోండండి నేను బాప్తిసం పొందానని సర్టిఫికేట్ చూపించుకోవడానికి కొంతమంది బాప్తిసం పొందుతున్నారు. కానీ ఒక విషయం చెప్పనా? వీళ్ళెవ్వరిలో ఇంత కూడా మార్పుండదు. మారు మనసుకు తగ్గ ఫలం ఒకటి కూడా కనిపించదు. ఒకటి కూడా కనిపించకపోతే ప్రియ విశ్వాసి వింటున్నావా? ఆ చెట్టు మంటలో వేసినా, కాల్చినా అది ఎంతో కొంత ఉపయోగపడుతుందేమో గాని, నీవు, నేను దేవుని చేత నరకంలో పడవేయబడతాము. అక్కడ ఆరున అగ్నుంటుంది. ఎవరికి ఉపయోగం ఉండదు. నిన్ను నీవు మార్చుకో. నీ మనసు మార్చుకో. మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించు. ప్రియ విశ్వాసి నీ ఫలాలు ఎలాగున్నాయి? మంచి ఫలాలేనా? ప్రేమ ఫలం, సంతోషం, ఆనందం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, నమ్మకం, ఆశా నిగ్రహం మంచి ఫలాలున్నాయా? లేదా ద్వేషం, ఈర్ష, మత్సరం, ఎదుటివారంటే పడనతత్వం, కుళ్ళు, అబద్ధాలు, కుట్రలు, మోసపూరితమైన ఆలోచనలు ఇలాంటి ఫలాలే ఇంకా నీలో ఉన్నాయా? మారు మనసుకు తగిన ఫలం ఫలించు అని నాటి బాప్తిస్మకుడైన యోహాను సూటిగా హెచ్చరించినట్లే నేడు నేను కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. మంచి ఫలాలు ఫలించండి. ఫలించని ప్రతి చెట్టు నరకబడతదని జ్ఞాపకం ఉంచుకోండి. మరొక ఉదాహరణ ఇస్తున్నాడు యోహాను. ఆయన చేతిలో చాట ఉంది. ఆయన విత్తనాలను చెరుగుతున్నారు. గోధుమలను, పొట్టుని వేరు చేస్తాడు. గింజలు వేరవుతాయి. కొట్లలో దాచబడతాయి. పొట్టు వేరవుతది. అగ్నిలో కాల్చబడుతుంది. ఉపయోగపడే గింజలాగా ఉన్నావా? ఉపయోగపడని గాలికి ఎగిరిపోయే పొట్టులాగా ఉన్నావా? పొట్టులాగా ఉంటే ఉపయోగం ఏముంది? గింజలాగా ఉంటే ఉపయోగం కదా! మరి నీకు ఎలా ఉన్నావు? బాప్తిస్మకుడైన యోహాను నాటి సమాజాన్ని వేలెత్తి చూపించి, ఇదిగో మారు మనసు తగిన ఫలాలు ఫలిస్తేనే మారు మనసు విషయమైతేనే బాప్తిసం పొందండి. లేకపోతే వద్దు. సూటిగా హెచ్చరిస్తున్నాడు. ప్రభువులో ఉన్నానని, ప్రభుతోనే ఉన్నానని, మేము ఇన్నేళ్ల నుండి మందిరాలకు వెళుతున్నామని చెప్పుకుంటున్న ఓ ప్రియ విశ్వాసులారా, మీ సంగతి ఏమిటి? మీలో మారు మనసుకు తగిన ఫలాలు ఉన్నాయా? ఫలాలుంటే మీరు ధన్యులు. దేవుడు వచ్చి చూచినప్పుడు మీరు ఫలాలుంటే ఆయన ఆనందిస్తాడు. ప్రభు వచ్చి చూసినప్పుడు ఒక ఫలం కూడా కనిపించని అంజూరపు చెట్టుని ప్రభు ఏమన్నాడో మీకు జ్ఞాపకం ఉన్నది కదా! ఇంకెప్పటికి కాపు కాయకుందువుగాక అనగానే తక్షణమే ఆ చెట్టు ఎండిపోయిందంట. ఎండిపోయిన ఆ చెట్టు ఇక దేనికి పనికి రాలేదు. మరి అలాగే నీవు నేను కూడా ఉన్నామా? మారు మనసుకు తగిన ఫలాలు ఉన్నాయా? విశ్వాసి నువ్వు మారావంటే మార్పుకు తగిన గురుతులు నీలో కనిపించాలి.
నువ్వు దేవుడిని ఆరాధిస్తున్నావంటే, దేవునికి తగ్గ గుర్తులు నీలో కనిపించాలి. దేవునిలాగా నీవుండాలి. దేవుని పోలి నీవు నడవాలి. దేవుడు ఎలా ప్రేమమయుడో, దేవుడు ఎలా దీర్ఘశాంతుడో, దేవుడు ఎలాగ పరిశుద్ధుడో, ఇటు మంచి లక్షణాలు నీలో నాలో కూడా ఉండాలి కదా! ఉండాలని నాటి యోహాను హెచ్చరిస్తున్నాడు. నేడు దైవ లేఖనాలను మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాయి. మంచి ఫలాలు ఫలించే వారముగా ఉందాము. ఇక ప్రియ సోదరులారా, ఈ అధ్యాయంలో 18వ వచనం నుంచి మనం గమనిస్తే, క్షమించండి, 24వ వచనం నుంచి చివరి వచనం వరకు యేసుక్రీస్తు యొక్క వంశావళి గ్రంథస్థం చేయబడింది. వంశావళిలో ఉన్న పేర్లన్నీ మీరు శ్రద్ధగా చదువుకోవాలని ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను. వచ్చే పాఠంలో లూకా సువార్త 4వ అధ్యాయాన్ని విందాము. అందాక ప్రభు కృప మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. మన రక్షణకర్త అయిన యేసయ్య కృప, సృష్టికర్త అయిన తండ్రి ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్.